వెసులుబాటు కల్పిస్తున్నారు వీళ్ళు. డ్రగ్స్ తాగేవాడికి వీళ్ళ చట్టాల ద్వారా వెసులుబాటు కల్పించారు. కేవలం మీడియా ప్రచారానికి భయపడాలి కానీ చట్ట ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష లేదు. ఇక్కడ అమ్మేవాడికి మాత్రమే శిక్ష, ఫెడరల్కి శిక్ష ఉంది. తాగేవాడికి ఈ తరహా ఉన్నాయి. ఇంకా మీడియా ప్రచారం, సోషల్ మీడియా ప్రచారానికి భయపడి కాస్త ఆగుతున్నారు తప్పించి ఆ చట్ట ప్రకారం అయితే చక్కగా తాగేసి చంద్ర. అది ఇక్కడ ఉన్న దరిద్రం. కానీ ఒకటి సార్, కూటమిలో ఉన్న బీజేపీ సంగతి పక్కన పెడితే మిగిలిన రెండు పార్టీలు జనసేన, టీడీపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీలు, అధినేతలు కూడా చాలా క్రమశిక్షణ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక జనసేన ఎమ్మెల్యే ఒక మహిళతో లైంగికంగా, అది మొన్నటి వరకు గొడవ, టీటీడీ చైర్మన్ మీద ఒక వివాదం, ఇప్పుడు ఈయన ఎంపీ, వరుసగా మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, వరుసగా చాలానే జరుగుతున్నాయి. అంటే ఎక్కడ క్రమశిక్షణ లోపం, అంటే ఆ సీరియస్నెస్ బాబు గారితో గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమన్నా తగ్గిందా, లేదంటే ఆయన ఏమన్నా లైట్ తీసుకుంటున్నారా? అందుకే ఇప్పుడు కూటమిలో పార్టీ అధినేతలు తలదించుకునే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారా? అంటే సమస్య ఎక్కడంటే మనం చేసిన పెంట మనల్ని వెంటాడుతుంది. బేసిక్ గా ఒక నాయకుడు తప్పు చేశాడు, అది ఆ నాయకుడి యొక్క వ్యక్తిగత తప్పు, పార్టీ పరంగా చేయలేదు కదా. ఇప్పుడు మహేష్ డ్రగ్స్ తీసుకున్నాడంటే తెలుగుదేశం ఏమన్నా వెళ్ళి తీసుకోవా అని చెప్పుద్దా? చంద్రబాబు నాయుడు